అలా చివర ఉంటుంది కళావతి గారు అని చెప్పనేసరికి సరే పదండి అని బయలుదేరతారు. బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ అంతా కూడా ఒక ఇండస్ట్రియల్ ఏరియాలా ఉంటుంది. అక్కడి నుంచి కాస్త పరుగు వెళ్ళేసరికి అక్కడ రౌడీలు ఉంటారు. రౌడీలు ఉండేసరికి రౌడీల నుంచి స్వప్న తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తనను చేతులతో కట్టేసి చైర్కి అలా కట్టేసి ఉంచుతారు. ఉంచేసరికి కిటికీలోంచి ఇద్దరూ చూస్తారు. ఇద్దరు చూసేసరికి మీ అక్కని అక్కడ కిడ్నాప్ చేశారండి అని చెప్పాను. కానీ మీకు ఫోన్ చేసి ఏం చెప్పారు అని కానీ ఆ విషయం తర్వాత చెప్తాను, ముందు అక్కనైతే సేవ్ చేయాలి, పాపను కూడా సేవ్ చేయాలి అనగానే సరే సరే అని ఇద్దరు కూడా అటాక్ చేయడానికి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసరికి ఎందుకు ఈమెతో పాటు మీరు కిడ్నాప్ అవ్వడానికి వచ్చారా అంటూ రౌడీ వాళ్ళు కాస్త మాట్లాడి వాళ్ళని కూడా పట్టుకునేసరికి ఇంకా రాజ్ కావ్య వాళ్ళ నుంచి స్వప్నను తప్పించడంతో పాటు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి రౌడీలను అయితే కొట్టడానికి ప్రయత్నిస్తారు. 1-2 సార్లు ప్రయత్నించినా కానీ కావ్యను వాళ్ళు పట్టేసుకుంటారు. పట్టేసుకునేసరికి రాజు వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. ఇంకా స్వప్ననైతే కట్టేసి ఉంచి తన హెడ్కి అయితే రివాల్వర్ని పెట్టేసరికి స్వప్న గారు మీరు కంగారు పడకండి అని చెప్పనేసరికి మిమ్మల్నే మీరు సేవ్ చేసుకోలేకపోతున్నారు, ఆవిడ్ని మీరేం సేవ్ చేస్తారు అంటూ రాజుని కాస్త కర్రతో పట్టుకుని అదే కొట్టడానికి పట్టుకుని కర్ర తీసుకుని వచ్చేసరికి ఇంకా అప్పుడే కావ్య రౌడీల నుంచి విడిపించుకునేసరికి రౌడీలు కాస్త కావ్యరాజును కట్టేయడానికి ప్రయత్నించడంతో ఇంకా ఒకటి తల మీద అయితే కావ్య తల మీద కొడదామనుకునేసరికి రాజ్ కాస్త అడ్డొచ్చేసేసరికి రాజ్ తలకి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలి రక్తం కూర కారేసరికి రాజ్ కాస్త కింద కుప్పకూలిపోయేసరికి ఏవండి అని చెప్పి కావ్య పట్టుకునేసరికి ఇంకా వాళ్ళు ఎప్పుడైతే కొడతారో కావ్యకు చాలా పిచ్చ కోపం వచ్చేసి పక్కనే ఉన్న కర్ర తీసుకొని అందరినీ కూడా కొట్టేస్తుంది. ఇంకా బేకల కింద ఎవరు ఏం దొరికితే చెయ్యి దొరికితే చెయ్య, కాలు దొరికితే కాలు, తల దొరికితే తల ఇంకా కొట్టేసరికి ఇంకా అందరు కూడా అక్కడి నుంచి పరుగు పారిపోతారు. ఇంకా రాజ్ కాస్త స్పృహ తప్పి కింద పడిపోతాడు. వెంటనే గబగబా స్వప్న కట్లు విప్పేసి అక్క ఆయనకి అని చెప్పాను కానీ కంగారు పడక కావ్య, ఏం కాదు, వెంటనే అప్పుకు ఫోన్ చేయి అని చెప్పనేసరికి అప్పుకు ఫోన్ చేసి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయడంతో అంబులెన్స్ వచ్చేస్తుంది. అంబులెన్స్ వచ్చేసేసరికి గబగబా ఇంకా రాజుని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు. ఈలోపు రౌడీలకి కాస్త యామని ఫోన్ చేస్తుంది. ఏమైందిరా అని చెప్పాను కానీ మేడం వాళ్ళు ఆవిడని బంధించినప్పుడు ఇంకొకరు ఎవరో వచ్చారు మేడం, ఆయన తలకు దెబ్బ తగిలింది, రక్తం కూడా వచ్చింది మేడం. ఇంకా ఆవిడైతే అప్పటి వరకు సైలెంట్గా ఉండి అప్పుడే అపరభద్రకాళిలా అందరి మీద విరుచుకుపడి తెగ చిత్త కొట్టేసింది మేడం అని చెప్పనేసరికి అంటే బావ తలకు దెబ్బ తగిలిందా, ఇప్పుడు కావ్య చిత్త కొట్టిందా అంటే బావ కావ్య అందరూ ఒకచోటే ఉన్నారన్నమాట అని చెప్పి అనుకుంటూనే ఉండేసరికి రాజ్ కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి రాజు స్పృహలోకి రాడు. ఈలోపు అపర్ణకు ఫోన్ చేస్తుంది కావ్య. అత్తయ్య అని చెప్పాను కానీ ఏమైంది కావ్య, ఏం జరిగింది, ఎందుకంత హడావిడిగా వెళ్ళావు, రాజు వెనకాలే వచ్చాడు, ఏం జరిగింది అనగానే మొత్తం జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది కావ్య. అవునా, ఇప్పుడు రాజ్కి ఎలా ఉంది అని చెప్పాను కానీ తెలియదు అత్తయ్య, హాస్పిటల్కి తీసుకొచ్చాము, ఇంకా స్పృహలోకి రాలేదు అనగానే ఏ హాస్పిటల్, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని ఇంకా అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు సుభాష్ వీళ్ళ ముగ్గురు బయలుదేరి వస్తారు. వచ్చేసరికి అమ్మ అపర్ణ అమ్మ కావ్య అని చెప్పాను కానీ లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది మావయ్య అని చెప్పనేసరికి అమ్మ స్వప్న నువ్వు బిడ్డతో సహా ఇక్కడికి ఎందుకు, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పాను కానీ అలాగే ఆంటీ అని స్వప్న కాస్త ఇంటికి వెళ్ళిపోతుంది. కావ్య కంగారు పడుతూ ఉంటుంది. కంగారు పడకమ్మ కావ్య, ఏం కాదు అని చెప్పి డాక్టర్ బయటకు వచ్చేసరికి ఆ పేషెంట్ తాలూకా అని చెప్పాను కానీ మా బాబే అని చెప్పనేసరికి బ్లడ్ చాలా పోయింది, చాలా రక్తం ఎక్కించాలి, తలకు దెబ్బ తగలడంతో బ్లడ్ పోయింది అనగానే తండ్రి నాది ఒకటే బ్లడ్ గ్రూప్ డాక్టర్, నేను ఇస్తాను అంటూ సుభాష్ కాస్త వెళ్ళి రాజుకి బ్లడ్ ఇస్తాడు. బ్లడ్ ఇచ్చేసరికి రాజు కొంచెం స్పృహలోకి వచ్చి మొత్తం చుట్టూ చూసేసరికి నేను ఎక్కడున్నాను అంటూ రాజు అనేసరికి ఎక్కడుండడం ఏంటి నాన్న, హాస్పిటల్లో ఉన్నావు, నీ తలకు దెబ్బ తగిలింది కదా అని చెప్పాను కానీ మరి కళావతి అని చెప్పాను కానీ నాకు ఏం కాలేదండి, నేను
బాగానే ఉన్నాను అని చెప్పనగానే, నాకు ఇంత పెద్ద దెబ్బ తగిలితే నీకేమీ కాకపోవడం ఏంటి కళావతి, అంతా బాగానే ఉందా, నా దగ్గర ఏమైనా నిజం దాస్తున్నావా అనగానే, నేనేమి నిజం దాయట్లేదండి, నాకు బాగానే ఉంది అని చెప్పనేసరికి, మామ్ డాడీ నానమ్మ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పాను. కానీ ఇదేంటి, రాజు నన్ను అమ్మ నాన్న అని కదా పిలుస్తారు, మరి మామ్ డాడీ అని పిలుస్తున్నాడేంటి అని చెప్పి డౌట్ వస్తుంది అపర్ణ ఇటు సుభాష్కి. నీకేం కాలేదు నాన్న, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి డాక్టర్ను బయటికి పిలిపిస్తారు. మీ అబ్బాయికి దెబ్బ తగలడం మీకు చాలా అదృష్టం, మీ అబ్బాయి ఇంతకు ముందు గతాన్ని మర్చిపోయాడు కదా అని చెప్పాను. కానీ అవును డాక్టర్ అని చెప్పనేసరికి, తనకు ఎప్పుడైతే తలకు దెబ్బ తగిలిందో మళ్ళీ తన గతం తనకు గుర్తొచ్చేసింది అని చెప్పాను. కానీ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే యామిని రాజుని చూడడానికి హాస్పిటల్కి వస్తూ ఉండేసరికి డాక్టర్ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు రాజుకి గతం గుర్తొచ్చేసిందా, అంటే రాజుని నేను వదులుకోవాల్సిందేనా, రాజు గతం మర్చిపోయాడు అంటే నాకు దగ్గర అవుతాడు, గతం గుర్తొచ్చేస్తే రాజు లైఫ్లోకి నేను అస్సలు రాలేను, రాజు నన్ను అసహించుకుంటున్నాడు, అలాంటిటప్పుడు నేను రాజు కంటికి కనిపించినా కానీ అసహించుకుంటాడని యామిని కాస్త అక్కడి నుంచి వెళ్ళబోయేసరికి, హలో యామిని అంటూ కావ్య కాస్త పిలుస్తుంది. ఏంటి, నీ బావా బావా అంటూ పిలవడానికి పలకరించడానికి వచ్చావా, అక్కడ ఉన్నది నీ బావ కాదు, గతం మర్చిపోయినా నీ బావ అనుకుంటున్నావేమో, గతం గుర్తొచ్చిన నా భర్త. ఎనీవే థ్యాంక్స్ యామిని, నువ్వు చేసిన ఈ పని వల్లే కదా నా భర్తకు గతం గుర్తొచ్చింది. నువ్వే కనుక మా స్వప్నక్కను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేయకపోతే, ఆ ప్లాన్ విషయం నాకు చెప్పకపోతే, నేను కంగారుగా వెళ్ళడంతో ఆయన నా వెనకాల వచ్చి నాకు హెల్ప్ చేయకపోతే, అక్కడ ఆయన తలకు దెబ్బ తగలకపోతే ఇదంతా జరుగుండేది కాదు కదా. ఎనీవే థ్యాంక్స్, నువ్వు చేయడం వల్లే నా భర్తకు గతం గుర్తొచ్చింది. నీకో విషయం చెప్పనా, అప్పుడు నా భర్తకు నాకు యాక్సిడెంట్ జరిగి నా భర్త గతం మర్చిపోవడానికి కారణం నువ్వయ్యావు, ఇప్పుడు మళ్ళీ గతం గుర్తు రావడానికి కారణం కూడా నువ్వయ్యావు. ఏదైనా సరే మా లైఫ్లో కీలక పాత్ర పోషించావు. ఆ మధ్యలో మాత్రం ఆ నెల రోజులు నా భర్తను నువ్వు హ్యాపీగా బావా అని పిలుచుకుంటూ కొన్ని రోజులైనా సంతోషంగా ఉన్నావు. ఆ జ్ఞాపకాలతో గడిపేసేయి. నా భర్తకు గతం గుర్తొచ్చిందంటే నీ పరిస్థితి ఏంటో నీకు బాగా తెలుసు అనుకుంటా. నా భర్త నిన్ను అసహించుకుంటారనే కదా గతం మర్చిపోయిన నా భర్తను తీసుకువెళ్ళి గతం గుర్తు రాకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. కానీ నీ ఆశలు అడియాసలుగానే మిగిలిపోయావి. చూడు యామిని, ఒకరి భర్తను ఎప్పుడూ కోరుకోకూడదు, అది చాలా దుర్మార్గం, అది ఎప్పటికీ జరగదు కూడా. ఇది సమాజం కూడా దాన్ని సహించదు. అందుకోసమనే చెప్తున్నాను, ఇప్పటికైనా మంచిగా బుద్ధి తెచ్చుకో. ఈ అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ కూడా బాగుంటుంది. అందరూ నా భర్త లాంటి వాళ్ళు, మంచి వాళ్ళు చాలామంది ఉంటారు. మనం నడిచే ప్రవర్తన బట్టే ఎదుటి వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటుంది. అది అర్థం చేసుకుని నువ్వు మంచిగా మారి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. నువ్వు పెళ్లి చేసుకుంటే మాత్రం మమ్మల్ని తప్పకుండా పిలువు, 4 అక్షింతలు వేసి నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వస్తాము అని చెప్పనేసరికి, ఏంటి కావ్య, రాజుకి గతం గుర్తొచ్చేసిందని వదిలేస్తాననుకుంటున్నావా? నువ్వు వదిలిపెట్టకల్లా ఈసారి మళ్ళీ నా భర్త లైఫ్లోకి వచ్చావనుకో, గతంలో నువ్వు ఏం చేసావనేది మొత్తం ఇంట్లో వాళ్ళందరూ కూడా చెప్పేస్తారు. ఇప్పుడు చెప్పేసినా నా భర్తకి ఏం కాదు, ఎందుకంటే నా భర్త కోమాలోకి వెళ్ళిపోతాడన్న భయం కూడా లేదు, ఎందుకంటే గతం గుర్తొచ్చేసింది కదా. నువ్వు గనక మళ్ళీ నా భర్త లైఫ్లోకి, మా లైఫ్లోకి రావాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా నీ గురించి మొత్తం చెప్పేస్తాను. నువ్వు మమ్మల్ని ఎంత బాధ పెట్టావో, ఎంత టార్చర్ పెట్టావో, తన తల్లిదండ్రులు అంటే ఆయనకి ఎంతో ప్రాణం, అలాంటి తల్లిదండ్రులు చనిపోయారని చెప్పి ఎంత మోసం చేసావో మొత్తం పోసుగుచ్చినట్టు మొత్తం చెప్పేస్తాను. ఆ తర్వాత నిన్ను కాపాడడం ఎవ్వరి వల్ల కాదు, తెలుసు కదా నా భర్త గురించి అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అవుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.